వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, రెస్పాన్స్ షీట్ కూడా వచ్చేసింది. మరి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ పేపర్కి ఈ ఇయర్కి ఎంత డిఫికల్టీ పెరిగిందని చెప్పుకోవచ్చు, కౌన్సిలింగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అనే విషయాలని నాతో పాటు మాట్లాడడానికి ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ఎస్ఎస్వి సంతోష్ గారు ఉన్నారు, స్పార్క్ డైరెక్టర్. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. నమస్తే సార్. సో ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, ఫస్టే మామూలుగానే టెన్షన్తో ఉంటారు చాలా మంది. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత డిఫికల్టీ పెరిగిందని చెప్పుకోవచ్చు? సో యాక్చువల్లీ ఈసారి వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్. అంటే ఎవ్రీ ఇయర్ మనం ట్రెండ్ కూడా చూస్తే లాస్ట్ 10 years నుంచి డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూనే ఉంది. లాస్ట్ 3-4 years నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే జేఈ కన్నా ఎక్కువ డిఫికల్ట్ పేపర్ సెట్ చేస్తున్నారు ఎంసెట్ లో. ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా అయితే డెఫినెట్లీ డిఫికల్ట్ ఉంది పేపర్. సో కట్ ఆఫ్స్ అనేవి లాస్ట్ ఇయర్ కంపేర్డ్ ఈసారి తక్కువ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ది డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది పేపర్. సో స్టూడెంట్స్ వరి అవ్వాల్సిన అవసరం లేదు దట్ ఇట్స్ ఎ డిఫికల్ట్ పేపర్ అని. డిఫికల్ట్ ఉంటే అందరికీ డిఫికల్ట్ ఉంటుంది. సో కట్ ఆఫ్స్ అనేది ఆటోమేటికలీ విల్ కమ్ డౌన్. సో తక్కువ కట్ ఆఫ్స్ లో దే కెన్ గెట్ ఇన్ టు గుడ్ కాలేజెస్ అన్నమాట. సో వరి అవ్వాల్సిన అంత అవసరం లేదు. బట్ స్లాట్స్ వైజ్ ఏమైనా డిఫికల్టీ పెరిగిన ఛాన్స్ ఏమైనా ఉందంటే? యా డెఫినెట్లీ అండి. ఇప్పుడు చూడండి, ఇదివరకు మా టైంలో ఎంసెట్ యూస్ టు బి ఓన్లీ ఆన్ వన్ సింగిల్ డే, ఒకటే రోజు కండక్ట్ చేసేవారు పెన్ అండ్ పేపర్ ఫార్మాట్. ఈ ఆన్లైన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసాక ఏమైందంటే డిఫరెంట్ స్లాట్స్ లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది వేరీ అవుతుంది స్లాట్ బై స్లాట్, కానీ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి May 2nd సెకండ్ షిఫ్ట్ అండ్ May 4th సెకండ్ షిఫ్ట్ అనేవి డిఫికల్ట్ స్లాట్స్ అని చెప్పొచ్చు కంపేర్డ్ టు ది అదర్ స్లాట్స్. సో కొన్ని స్లాట్స్ ఏమో ఈజీ టు మోడరేట్, కొన్ని ఏమో మోడరేట్ టు డిఫికల్ట్. బట్ డిఫికల్టీ లెవెల్ ఓవరాల్ తీసుకుంటే ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ పేపర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. అన్ని స్లాట్స్ కంపేర్ చేస్తే అదే డిఫికల్ట్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ డిఫికల్టీ లెవెల్ అనేది కూడా వాళ్ళు ఎందుకంటే అన్ని స్లాట్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ లెవెల్ ఆఫ్ పేపర్ ఇవ్వడం ఇంపాసిబుల్ యాక్చువల్లీ. సో అందుకే వాళ్ళు డిఫరెంట్ స్లాట్స్ లో డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్ ఇచ్చి నార్మలైజేషన్ అనేది పెడతారు. సో దట్ అందరూ సేమ్ లెవెల్కి వచ్చి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయొచ్చు. ఓకే, నార్మలైజేషన్ వల్ల ఇయర్ బాగా డ్రాస్టిక్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైందంటే కొన్ని స్లాట్స్ ఏమో ఈజీ స్లాట్స్ ఉండేవి, కొన్ని ఏమో డిఫికల్ట్ ఉండేది. సో నార్మలైజేషన్ వల్ల వాళ్ళ క్యాల్కులేట్ చేసుకున్న స్కోర్ అండ్ ఫైనల్ స్కోర్ చాలా మార్క్స్ డిఫరెన్స్ ఉండేది. ఈసారి అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే 1-2 స్లాట్స్ స్లైట్లీ డిఫికల్ట్ స్లాట్స్. బట్ నార్మలైజేషన్ 3-4 మార్క్స్ ఇంపాక్ట్ హియర్ అండ్ దేర్ ఉండొచ్చు. కానీ లాస్ట్ టైం వీ అబ్జర్వ్ దట్ 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ కూడా వచ్చిన స్టూడెంట్స్ ఉండేవారు కంపేర్ టు వాట్ దే చెక్డ్ ఇన్ ది రెస్పాన్స్ షీట్ నుంచి ఫైనల్ రిజల్ట్ కి. సో రా స్కోర్ నార్మలైజ్ స్కోర్ అంటారు అనమాట. రా స్కోర్ అంటే వాళ్ళు ఎంత యాక్చువల్ మార్క్స్ వచ్చాయి, నార్మలైజ్ స్కోర్ అంటే డిపెండింగ్ ఆన్ ది డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఆల్ ది స్లాట్స్ కొన్ని మార్క్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేవి అవుతాయి. అవి స్టాటిస్టిక్స్ వాడి యావరేజ్ స్కోర్, ఎర్రర్ మొత్తం చూసి అవుట్లైర్స్ చూసి అది క్యాల్కులేట్ చేస్తారు అనమాట. ఈసారి గుడ్ న్యూస్ ఏంటంటే అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు మేము అబ్జర్వ్ చేసిన అనాలిసిస్ ప్రకారం అయితే. అండ్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతుంది అంటే? సో కట్ ఆఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ సేమ్, అంటే 40 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈసారి వీ కెన్ అబ్జర్వ్ వన్ థింగ్ దట్ ఎక్కువ మంది చాలా మంది స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వరు ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి బిలో 40 స్కోర్ వచ్చింది. బిలో 40 స్కోర్ ఎర్లీ 30s లో వస్తే క్వాలిఫై అవ్వడం ఇంపాసిబుల్. సో అది క్వాలిఫికేషన్ అంటే ఆ క్వాలిఫైయింగ్ మార్క్ వస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. అంటే టాప్ కాలేజెస్ రావు 40 స్కోర్. సో జనరలీ ఏంటంటే 80 is the average score to get into top 10 colleges. ఈసారి 60 to 65 కి మాత్రమే they can get into top colleges. For example, last year around 70 total, 67.5 70 total కి they got a seat below 10,000 rank వచ్చింది. ఈసారి we are predicting that 60 to 65 total వస్తే బిలో 10,000 ర్యాంక్ వస్తుంది, అండ్ 75+ టోటల్ వస్తే బిలో 5,000 ర్యాంక్ వస్తుంది, అండ్ 90+ టోటల్ వస్తే బిలో 1,000 ర్యాంక్ వస్తుంది. సో ఇది again it depends on normalization and other cutoffs, but idaithe this is what we are predicting. So top 10 colleges రావడానికి 60 to 65 ఉన్నారంటే వాళ్ళు సేఫ్ అన్నట్టే. సో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ మటుకు మనం చూస్తే 40 to 60 రేంజ్ లో ఉన్నారు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. సో అందుకే 60 కి ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే టాప్ 1-2% అంటే బిలో 10,000 ర్యాంక్ వాళ్ళు 60 to 65 మధ్యలో ఉంటారు అనమాట. అండ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు?
యాజ్ వి సా రెస్పాన్స్ షీట్ ఇమీడియట్లీ ఇచ్చేసారు. 5th May నాడే రిలీజ్ చేస్తారు. యాజ్ సూన్ యాజ్ ది ఎగ్జామ్ వాజ్ డన్ కౌన్సిలింగ్ అనేది రెస్పాన్స్ షీట్ అనేది ఇచ్చారు. జనరల్లీ రిజల్ట్కి ఏంటంటే విత్ ఇన్ 1 month ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ మంత్ ఎండ్ కల్లా రిజల్ట్ అనేది వచ్చేయాలి. రిజల్ట్ రాగానే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అగైన్ రిజల్ట్ నుంచి కౌన్సిలింగ్ కి అరౌండ్ 20 to 25 days టైం ఉంటుంది. బట్ ఈసారి వీఆర్ థింకింగ్ దట్ అది కూడా కొంచెం తొందరగా చేద్దామని. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఏమైందంటే అకాడమిక్ ఇయర్స్ అన్ని డిలే అయిపోయాయి. సో వాళ్ళు ఈసారి అందుకే రెస్పాన్స్ షీట్ తొందరగా ఇవ్వడం వల్ల రిజల్ట్ కూడా తొందరగా రావచ్చు, కౌన్సిలింగ్ కూడా తొందరగా స్టార్ట్ చేసి వాళ్ళు ఆగస్ట్ 2nd week ఆర్ మాక్సిమం సెప్టెంబర్ 1st week కల్లా కాలేజ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో దట్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ ఆన్ పార్ బిఫోర్ కరోనా ఎలా ఉండేది ఆ ఆన్ పార్ అయిపోతుంది స్కెడ్యూల్ అని అలా ప్లాన్ చేస్తున్నారు. ఓకే. అండ్ రిజల్ట్స్ రాకముందే స్టూడెంట్స్ కొంచెం భయపడిపోయి అయ్యో నేను ఫెయిల్ అయిపోతానేమో అని కొన్ని పిచ్చి పనులు చేస్తుంటారు, లైక్ సూసైడ్ చేసుకోవడం అట్లాంటివి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఐ వుడ్ సే ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఈసారి డిఫికల్ట్ పేపర్ వచ్చింది డెఫినెట్లీ. సో ఒకవేళ మంచి స్టూడెంట్ అయితే దే కెన్ థింక్ ఇట్ ఆఫ్ ఎ బ్యాడ్ డే అండ్ నెక్స్ట్ ఇయర్ దే కెన్ రిపీట్. దే కెన్ ఆల్వేస్ రిపీట్. ఎందుకంటే వాళ్ళకి జేఈ మెయిన్స్ అనేది యాక్చువల్లీ 6 months లోనే వాళ్ళకి జేఈ మెయిన్స్, దాని తర్వాత మన ఎంసెట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఇంజనీరింగ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ సపరేట్ కండక్ట్ చేస్తాయి, లైక్ గీతము, మణిపాల్, కేఎల్ యూనివర్సిటీ, దెన్ బిట్సాట్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అండ్ ఇంజనీరింగ్ కాదు, వేరే స్ట్రీమ్స్ లైక్ బీబీఏ కూడా, బీకామ్ గానీ కూడా వాళ్ళకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో అది కౌన్సిలర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ ఫర్ ఎస్పెషలీ స్టూడెంట్స్ హు గాట్ బిలో 40 అంటే క్వాలిఫైయింగ్ అనేది డిఫికల్ట్. అదే 40 to 60 వచ్చింది అనుకోండి, దే స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇన్ టు డీసెంట్ కాలేజెస్, డీసెంట్ కోర్సెస్. వాళ్ళకి రిజర్వేషన్ కానీ స్పోర్ట్స్ కోటా కానీ అవి ఏమైనా ఉంటే టాప్ కాలేజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ స్కోర్ తో. అదే 60+ స్టూడెంట్స్ కి యాజ్ ఐ టోల్డ్ యూ టాప్ 10 కాలేజెస్ వచ్చే ఛాన్స్ ఆర్ గుడ్. సో స్టూడెంట్స్ అందరూ ఏంటంటే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఫైనల్ రిజల్ట్. కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి చాలా మంది పేరెంట్స్ కూడా మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మేనేజ్మెంట్ సీట్ ఏమైనా బుక్ చేసుకోవాలా ఇది అని. మేనేజ్మెంట్ సీట్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వుడెంట్ రికమెండ్, బట్ వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ అగైన్ టాప్ కాలేజెస్ లో మాత్రమే ప్రయారిటీ అనేది ఇవ్వాలి. బీట్ మేనేజ్మెంట్ కోటా కానివ్వండి, లేకపోతే మన నార్మల్ కన్వీనర్ కోటా కానివ్వండి, ద ప్రయారిటీ షుడ్ బి టాప్ 10 కాలేజెస్. ఓకే. అండ్ మీరు చూస్తూనే ఉన్నారు సార్, ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఎంసెట్ ఎలా చేంజ్ అవుతుంది? ఐ మీన్ డ్రాస్టిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా జరిగే ఎగ్జామ్స్ లో కానీ, కౌన్సిలింగ్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు మీరు? సో బేసికలీ ఎంసెట్ ఏంటంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది. నీట్ లాస్ట్ 7-8 years నుంచి ఓన్లీ 1 ఎగ్జామ్. ఆల్ ఓవర్ ది కంట్రీ మనకి మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే నీట్ ఎగ్జామ్ మాత్రమే రాయాలి. కానీ ఇంజనీరింగ్ ఏమైంది, వాళ్ళు అది ఫ్రాగ్మెంట్ అయిపోయింది అనమాట. సో ఒక్కొక్క కౌన్సిలింగ్ ఒక్కొక్క ఎగ్జామ్ కి, లైక్ జేఈకి సపరేట్ ఎగ్జామ్ రాయాలి, ఎంసెట్ కి సపరేట్ ఎగ్జామ్ రాయాలి. అంటే తెలంగాణ స్టూడెంట్స్ ఎంసెట్ రాస్తారు, మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్ర ఎంట్రన్స్ రాస్తారు, కర్ణాటక వాళ్ళు కర్ణాటక ఎంట్రన్స్. సో ఎంసెట్ వాళ్ళు ఏంటి, ఆ లెవెల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు డిఫికల్ట్ పేపర్స్ అనేవి ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాది కూడా స్టాండర్డ్ అనేది ఎక్కువ ఉంది, సో మేము కూడా మంచి పేపర్ సెట్ చేస్తున్నాం, మాకు కూడా క్వాలిటీ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్తున్నారు. యా, బికాస్ ఎందుకంటే ఫ్యూచర్ లో దే విల్ ఆల్సో మేక్ ఇట్ ఇంటూ 1 ఎగ్జామ్ అని రూమర్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ వై ఎంసెట్ అనేది స్టాండర్డ్ ఆఫ్ ది పేపర్ అనేది డిఫికల్ట్ అవుతుంది. వెన్ వి టాక్ అబౌట్ కాలేజెస్, ఇప్పుడు టాప్ కాలేజెస్ మోర్ ఆర్ లెస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో సేమ్ టాప్ 10 లో 2-3 కాలేజెస్ ఇయర్ అండ్ దేర్ మారుతాయి అంతే. బట్ కాలేజెస్ లో ఏం చేస్తున్నారు, మోర్ టెక్నాలజీ డ్రివెన్ కోర్సెస్, అంటే మార్కెట్ కి కావాల్సిన కోర్సెస్ లైక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి న్యూ కోర్సెస్ అనేవి వస్తున్నాయి అండ్ ఆ సీట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దే ఆర్ గివింగ్ స్టూడెంట్స్ మోర్ ఛాన్సెస్ టు గెట్ టు స్టడీ దోస్ కోర్సెస్, సో దట్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇండస్ట్రీ రెడీనెస్ కానివ్వండి, వాళ్ళు రెడీగా ఉంటారు టు గెట్ ఎ గుడ్ ప్లేస్మెంట్. సో ఇలా ఇవాల్వ్ అయితే వస్తుంది. ఒకవేళ నిజంగానే ఎంసెట్ కూడా నీట్ ఎగ్జామ్ లాగా ఎప్పుడో 7 years కో 6 years కో 1 time అయితే అప్పుడు ఏంటి పరిస్థితి? అగైన్ సి దీనికోసం ఏంటంటే ఒక 2-3 years టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి డెఫినెట్లీ. అండ్ క్వాలిటీ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. ఎందుకంటే ఇప్పుడు నీట్ కూడా ఏం చేశారు, 85% స్టేట్ కోటా. నీట్ ఎగ్జామ్ ఉన్నా కానీ ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ నీట్ రాశారు అనుకోండి, తెలంగాణ కాలేజెస్ కి వాళ్ళకి 85% ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓన్లీ 15% ఆఫ్ ది సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ఆల్ ఇండియా కోటా. అంటే టెక్నికలీ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు, బట్ ఇట్స్ అన్ ఆల్ ఇండియా ఎగ్జామ్.
హ్యావింగ్ సెడ్ దట్ ఆ 15% సీట్స్ ఏంటి ఆల్ ఇండియా కోటా. ఓకే అంటే ఎవరైనా టాప్ స్టూడెంట్ ఆఫ్ లెటర్స్ మహారాష్ట్ర నుంచి వాంట్స్ టు స్టడీ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్ ఓకే వాళ్ళు రావచ్చు. సో ఓవరాల్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. బట్ అగైన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నీట్ స్టూడెంట్స్ ఏంటి ఆ ఎగ్జామ్ బాగా అయిపోతే వాళ్ళకి ఆప్షన్స్ అనేది తక్కువ, వాళ్ళు రిపీట్ చేయాల్సిందే. ఇప్పుడు ఎంసెట్ బాగా అయిపోయినా కానీ వేరే స్టేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి, కామన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్, అవి అన్ని సపరేట్ ఎగ్జామ్స్. సో ఒకటి రాకపోతే ఇంకో ట్రై చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ది థింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇయర్ కి ప్రిపరేషన్స్ ఏంటి సార్? సో నేను అదే చెప్తున్నానండి, మా స్టూడెంట్స్ కి కూడా చెప్తుంది ఏంటంటే ఎంసెట్ లెవెల్ జేఈ లెవెల్ కన్నా చాలా ఎక్కువ ఉంది. ఓకే. సో వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ అంటే ఎంసెట్ ఈజీ, సో మేము ఇంటర్మీడియట్ లెవెల్ చదువుకుంటే చాలు అనుకుంటాం. బట్ ఎంసెట్ కి కూడా హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి ఇప్పటి నుంచే. సో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ మ్యాథ్స్ లో చాలా లెంతీ క్వశ్చన్స్ అడిగారు ఈసారి. సో వాళ్ళు కూడా ఏంటి, దే హ్యావ్ టు అడాప్ట్. అంటే ఆ డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ దెమ్. మేము కూడా ఈ ఎగ్జామ్ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిఫికల్ట్ స్లాట్స్ ఉన్నా కానీ ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు బాగా రాశారు, ఈజీ అయింది. ఓకే. యా. సో ఎందుకంటే కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది కాబట్టి వాళ్ళ లాస్ట్ కి మనకి 60 to 70 రేంజ్ లో ఉంటే చాలు. ఓకే. సో మంచి స్టూడెంట్స్ విల్ డెఫినెట్లీ డూ వెల్. సో కానీ ఫోకస్డ్ ప్రిపరేషన్, హెల్ప్ తీసుకుని ప్రిపేర్ అవ్వడం is very very important. ఓకే. మ్యాథ్స్ ఫిజిక్స్ ఏమైనా కష్టంగా వచ్చేసారు డిఫరెంట్ స్లాట్స్ లో? ఈ రెండు పేపర్స్ ఏమైనా డిఫికల్ట్ అయ్యాయంట? యా. సో బేసికలీ ఏంటంటే జనరల్లీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మ్యాథ్స్ 80 మార్క్స్ అనుకోండి, మ్యాథ్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో అందరు మ్యాథ్స్ చదివి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైట్ తీసుకుంటారు. కానీ ఈసారి ఏం చేశారు, మ్యాథ్స్ లెంది ఇచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని స్లాట్స్ లో. సో చదవని వాళ్ళు అది కూడా మిస్ అయిపోయారు. సో అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ది వ్యూవర్స్ నెక్స్ట్ ఇయర్ రాస్తున్న స్టూడెంట్స్. అండ్ ఒకవేళ మంచి మార్క్స్ రాలేదు, వాళ్ళకి ఆల్రెడీ ఐపీలో మంచిది వచ్చిందంటే రిపీట్ చేయొచ్చు. ఇప్పుడు నీట్ లో మనం చూసామంటే 1 time 2 time 3 times రిపీట్ చేస్తాం. సో ఎంసెట్ లో కూడా దే కెన్ డూ ది సేమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.